ఉద్దేశంతో ఇంత విస్తృత మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ అందరూ కూడా నాయకులే, స్టేజ్ మీద ఉన్న నాయకులు, స్టేజ్ మీద ఉన్న కాదని కాకుండా వీళ్ళందరూ కూడా నాతో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రాత్రి పగలు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కోసం నాతో పాటు ఒక తోబొత్తుగా అన్నదమ్ములుగా మీరందరూ నాతో నడిచిన వాళ్ళే. అందువల్ల స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాయకులు, ముందు ఉన్న వాళ్ళు కాదని కాకుండా ఈరోజు ఈ సమావేశం ఫస్ట్ మా అమరన్న నాగరెడ్డి గారు ఇక్కడ పెట్టిన 69వ వార్డులో మేము పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మన జాన్సన్ రావాల్సిందే, ఇక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల తను రాలేకపోయారు. అది కూడా అమరన్న నైట్ చెప్పారు. అది మరి ఇంకోసారి ఎంపీ గారు వచ్చినప్పుడు అమరన్న తీసుకురావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జానకిమ్మ గారు కూడా వస్తారు. ఏదేమైనా సరే గత 12 ఏళ్ళ నుంచి అందరూ కూడా మనం ఈ పార్టీ కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడి మనం పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడు గతంలో రామారావు గారు, ధన్యవాదాలు చూడాలి, వీరాజు గారు, ఎర్రాజీ గారు, గోపి గారు మరియు పార్టీ విడకుండా పార్టీ 2019 దాకా మనం అందరినీ సైనికుల రిలీజియన్కు తీసుకొచ్చి మళ్ళీ 2019లో యుద్ధాన్ని మనం వెళ్ళాం. ఆ 2019లో మన ఎవరైతే ఉన్నారో సినిమా తర్వాత నుంచి 2019లో గెలిపించుకున్నాక ఆయన మనందరినీ కూడా ఎంత ఆదరించారో, పార్టీ ఎంత ఆదరించిందో, పార్టీ ఎంత మనకి సౌభాగ్యం ఇచ్చిందనేది మీ అందరికీ తెలిసి నిజం. ఏదేమైనా సరే మనం గత ప్రభుత్వంలో 2000 మాఫీ చేసి ఇప్పుడు వచ్చి అన్ని ఇంకా నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ 1 పోతుంది ఎవరైనా ఉండడానికి చంద్రబాబు నాయుడు. నోరు ఇస్తే అబద్ధాలు, ప్రతిదీ కూడా అబద్ధం చెప్పి ఆయన ప్రజలందరూ కూడా నమ్మించేటువంటి కార్యక్రమం చేస్తాడు. మరి ఆయన తోడు తెలుసు, మన పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియట్లేదు ఏమైనా. అటువంటి ఎన్టీఆర్నే ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేయడంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ధైర్యంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడపడికి చాలా పెద్ద ప్రయత్నం వేసడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే కాదు, ఆడపడుకుల అకౌంట్లో అనేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా 2,65,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి పంపించినటువంటి మహానీయుడు ఈ భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేయడానికి మనందరూ కూడా రాత్రి భావంలో శక్తివంతులు లేకుండా ప్రశ్నించి మన నాయకుడు కూడా గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీకు అందరికీ మనం చేస్తూ సేవ చేసుకుంటాం. కార్యక్రమానికి పార్టీ అభ్యర్థిగా మా ముందుకు వచ్చినటువంటి మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ గాజువాక నియోజకవర్గ అభ్యర్థి అమర్నాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు చెందుర్తి తిప్పల గురుమూర్తి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి బొత్స సత్యబాబు గారి మిస్సెస్ ఝాన్సీ గారిని కూడా మన ఎంపీగా ఫ్యాన్లు తోట్లేసి ఆవిడని కూడా గెలిపించవలసిన అవసరం ఉంది. ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా 2 సార్లు ఎంపీగా మరి చేశారు. విద్యావేత్త కూడా మంచి బాగా చదువుకున్నటువంటి విద్యావేత్త. అలాగే మహిళలకి జగన్ గారు వేళ మహిళల పక్షపాతంగా ఆవిడకి కూడా అవకాశం ఇచ్చారు ఎంపీగా. మన వాయిస్ ఢిల్లీలో వినిపించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రముఖ ప్రజలకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో అనేటువంటిది
ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. గడిచినటువంటి 2019 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేల గెలుపుకు కారణమైనటువంటి ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారో, ఏ రకంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశారో, ఏ రకంగా చెప్పినటువంటి ప్రతి హామీని అమలు చేశారో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా కార్యక్రమం, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆసరా కార్యక్రమం, ప్రాంతాల అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. ఇక గాజువాక నియోజకవర్గానికి వచ్చేసరికి విశాఖపట్నం ప్రాంతంలో, విశాఖపట్నం నగరంలో నేతృత్వంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి దాన్ని దాదాపు 20 వార్డుల్లో ప్రతి వార్డుకి కనీసం 20 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా కోరికలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, అన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి కొత్తగా గతంలో ఎన్నికల్లో కూడా ఇవ్వనటువంటి హామీని అమలు చేసేటువంటి కార్యక్రమం పెద్దలు నాగిరెడ్డి గారి నేతృత్వంలో మనం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, నాయకుల మీద, అభిమానుల మీద దాంటువంటి 45 రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీరు అందరూ రక్షించుకుంటారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నువ్వు అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి ఆదేశించి పెద్దలు నాగిరెడ్డి గారు, అలాగే గురుమూర్తి రెడ్డి గారు, వెంకటరామయ్య గారు, గాజువాకలో ఉన్నటువంటి ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన గురువార అమర్నాథ్ గారిని మనకి ప్రకటించడం జరిగింది గాజువాక నియోజకవర్గం నుండి. దీనికి కానీ మనం ముందుగా చూసుకుంటే ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణాన్ని మనం చూసుకోవాలి. అతను ఏ విధంగా కష్టాలతో బయటకు వచ్చారో, పార్టీని ఏ విధంగా స్థాపించారో మన అందరికీ తెలిసినదే. ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలకు వచ్చి మేనిఫెస్టోతో మన ముందుకు వచ్చారు. మనం అందరూ అతని వెంట మేము ఉన్నాము అని మనం నమ్మకం కలిగించి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. దానికి గాను కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పుడు వెనకంజు కానీ ఏది కూడాను దేంట్లో లోటు లేకుండా మనం చూసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్ర పరిపాలన చేశారన్నది. వచ్చిన వెంటనే కోవిడ్లో మనం 2 సంవత్సరాలు జీవితాలు కూడా కోల్పోయిన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను అని చెప్పేసి మనందరికీ ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు మనం ఏమైనా పనులు కావాలని అంటే ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ప్రభుత్వాలే మన దగ్గరికి వచ్చే విధంగా సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ముందుకు వచ్చారు. ఆ కోవిడ్ సిచ్యువేషన్స్, ఆ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎంతగా ఉపయోగపడిందో మనం అందరూ చూసాం. ఎందుకనంటే మన కుటుంబ సభ్యులు కూడా మన పక్కన ఆ సిచ్యువేషన్స్లో లేని టైంలోని ఒక వాలంటీర్ వచ్చి మన ఎక్కడ మాట తప్పలేదు. అతను ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నిటి కూడాను అతనికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా అతను పాలన సాగించారు. మనం చూసుకుంటే ఎక్కడ కూడాను కరప్షన్ లేకుండా డైరెక్ట్గా అతను బటన్ నొక్కితే మన అకౌంట్స్లోని డబ్బులు జమ అయ్యే విధంగా అతని పరిపాలన సాగింది. రానున్న రోజుల్లో కూడాను అతని పరిపాలన మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు దీంట్లో పోయింది. తర్వాత 3 years మనం చూసుకుంటే విద్యకి, వైద్యానికి ఎంతగా అతను అభివృద్ధి చేశారు మనం అందరూ చూస్తాం. ఎస్పెషల్లీ మన వార్డులో చూసి పెద్దపీట తీశారు. అదేవిధంగా చూసుకుంటే వైద్యానికి ఎప్పుడూ లేని విధంగా మన వార్డులో చూసుకుంటే ఒకప్పుడు మన హాస్పిటల్స్ స్థానిక వార్డు ఇన్ఛార్జ్ చిట్టుబాబు గారు, మోకరాజు గారు, జోసఫ్ గారు, గారు
కొంతమంది పెద్దలు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. కార్యక్రమానికి 28వ డివిజన్ ప్రాంతాల ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలకు ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పి ఆదేశించారు. దానికి ప్రజలు నాగిరెడ్డి గారి సహకారంతో గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా సహకారంతో రేపు ఎన్నికలకు తలపడుతున్నటువంటి సందర్భంలో అన్ని వార్డుల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడే 69వ వార్డులో కూడా సమావేశం పూర్తి చేసుకొని మన 68వ వార్డులో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా గతంలో మనం హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీలు ఏ రకంగా నిలబెట్టుకున్నాం, ఏ రకంగా నిలబెట్టుకున్నటువంటి హామీలను మనం అమలు చేశాం, చేసినటువంటి పనులు చూసి రేపు ఓటు అడగడానికి ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. రోజు అనేక కార్యక్రమాలు పెద్దల కార్పొరేటర్ గారు ఇప్పుడే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు, అనేక పథకాల గురించి, అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, అనేక విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క అనేటువంటిది మన కళ్ళకు కనబడేటువంటి విధంగా మనం గడిచినటువంటి 5 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి నేరుగా వారి అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో పెద్ద నాగిరెడ్డి గారి తాలూకా నాయకత్వంలో వారి శాసనసభ్యులుగా గతంలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఎక్కువ కార్యక్రమాలు కొన్ని ప్రాంతాలు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్డులు మన గాజువాక నియోజకవర్గంలో ఉన్నాయి. పూర్తి స్థాయిగా గాజువాక నియోజకవర్గంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నాగిరెడ్డి గారి శాసనసభ్యులుగా దాదాపు 500 కోట్ల రూపాయలు గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఒక 68వ డివిజన్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏ ప్రాంతానికి రోడ్లు వేసాం, ఎక్కడెక్కడ కాలువల నిర్మాణం చేశాం, ఎక్కడ కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించాం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటివి. దాంతోపాటు వాటిలో ఉన్నటువంటి అనేక పాఠశాలను అభివృద్ధి చేశాం. ఉదాహరణకి 2019 ముందు అక్రేడిపాలెం హై స్కూల్ ఏ రకంగా ఉండేది, ఇప్పుడు అక్రేడిపాలెం హై స్కూల్ ఏ రకంగా ఉందనేటువంటిది మనం మాటల్లో చెప్పక్కర్లా. ఒకసారి అటు ఇటు వెళ్ళేటువంటి ప్రజల్ని ఒకసారి చూసి వెళ్ళమంటే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఈరోజు ఓపెన్ జిమ్స్ కానివ్వండి, ఒక అర్బన్ పిహెచ్సి కానివ్వండి, కావాల్సినటువంటి బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కావాల్సినటువంటి మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని వాటిని అధిగమించేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ అనేక కార్యక్రమాలు మనం గడిచినటువంటి 5 సంవత్సరాలు చేశాం. నేను ఎందుకంటే ఈ ప్రాంతంతో ముఖ్యంగా నాకు రాజకీయంగా నేను ఓనమాలు దిద్దుకున్నటువంటి ప్రాంతం, నాకు మొట్టమొదటిసారిగా ప్రజల నుంచి గెలిచి ఒక ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతంలో ఈరోజు నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా మీరందరూ ఇందాక పెద్దలు జోసఫ్ గారు చెప్పినట్టు అసలు ఈ ప్రాంతాలు వన్ సైడెడ్గా ఏకాభిప్రాయంతో మరో జెండా కానీ మరో ఎజెండా కానీ ఉండడానికి లేదు అనేటువంటి విషయాన్ని మీరు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకంటే పూర్వం నుంచి కూర్చొని మాట్లాడుకొని మీకు ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టి కానీ పెద్ద నాగిరెడ్డి గారి దృష్టి కానీ అన్నయ్య దృష్టి కానీ మా దృష్టికి తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత మాది. మా దృష్టికి వచ్చినటువంటి వాటిని కూడా మిమ్మల్ని పిలిపించి మాట్లాడేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం. డెఫినెట్గా ఇవి ఇక్కడికి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 68వ వార్డు కానీ మిగిలినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా ఏ రకంగా ఈరోజు ఒక మంచి ఊపు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉందో అనేటువంటి మీరు చూస్తూ ఉన్నారు. రేపు మనం ఇక్కడ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరిగేటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతాం.
అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటువంటి దానికి మనం దోహదపడగలుగుతాం. మన ప్రాంతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఇచ్చి వారికి గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే మనం ఏ కార్యాలయం వెళ్ళినా మనకి ఏ రకమైనటువంటి గౌరవం దక్కుతుంది అందరూ తెలుసు.